లైట్ ఉండండి ఫ్యాన్ ఇది అది ఫ్యాన్ బంద్ చేసి ఫ్యాన్ ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగామేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవేనేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఓకే, శుభోదయానికి ఈరోజు మనం మన ఆర్గనంలో సిద్ధాంతపరంగా కాకుండా అనుభవ వైద్యంలో నూట ఎన్నో పరిచయం చదువుకుంటున్నాం. 147 కదా, 147 అపార్థం చదువుకుంటున్నాం. ఒక్క నిమిషం లైన్లో. ఓకే, ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ 147 పరిచయం ఇప్పుడు చదువుకునేది. Whichever of these medicines that have been investigated as to their power of altering man's health. Medicines అంటే ఏంటి? They have the power of altering the man's health. మనిషి యొక్క ఆరోగ్యంలో మార్పు తీసుకురాగలిగిన పదార్థంలోనే ఔషధ ద్రవ్యములు అంటారు. ఓకేనా? అన్నం ఉంది, చపాతి ఉంది, రొట్టె ఉంది. ఇవన్నీ కొంచెం ఎక్కువ తిన పూట ఎక్కువ తిన బిగ్గర్ అవుతుంది, కానీ దాని యొక్క మెడిసినల్ క్వాలిటీస్ మాత్రం ఏమి ఉండవు. అవునా లేదా? అట్లా these medicines that have the investigated as to their power of altering the man's health. We find to contain in the symptoms observed from its use the greatest similarity to the totality of symptoms of the given natural disease. We find to contain in these symptoms observed from its use ఆ యొక్క ఔషధాన్ని ఒక వ్యక్తిలో వేసినప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తున్నాయో వాటిని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం. మెటీరియల్ తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ గివెన్ న్యాచురల్ డిసీజ్, ఒక వ్యాధి యొక్క టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఏంటి? కేస్ టేకింగ్ కదా. కేస్ టేకింగ్ లో ఒక వ్యాధి గ్రస్తుని యొక్క లక్షణాలని క్రోడీకరించి తీసుకొని అవే లక్షణాలు తీసుకొని అంతవరకు చెప్పాడు. దిస్ మెడిసిన్ విల్ అండ్ మస్ట్ బి ది మోస్ట్ సూటబుల్
ద మోస్ట్ సర్టైన్ హోమియోపతిక్ రెమెడీ ఫర్ ది డిసీజ్. ఏవైతే ఎక్కువ సిమిలర్గా లక్షణాలు ఉన్నాయో, సారూప్య లక్షణాలు గల ఔషధం ఉందో అది సర్టైన్ హోమియోపతిక్ రెమెడీ ఫర్ ద డిసీజ్. అది హోమియోపతి రెమెడీ అంటారు దాన్ని. ఓకే, అది ఔషధం కింద పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఫౌండ్ ద స్పెసిఫిక్ రెమెడీ ఆఫ్ దిస్ కేస్ ఆఫ్ డిసీజ్. ఈ కేసులో ఇది స్పెసిఫిక్ డిసీజ్ అని చెప్పవచ్చు అని చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఏమర్థమైందంటే ఒక పొటెంటైజేషన్ చేయడం వల్ల ఒక పదార్థంలోని యొక్క అంతరాంతరాలలో ఉన్న వాటి యొక్క కక్షలు ఉత్తేజింపబడతాయి. అయిన తర్వాత వాటి యొక్క కక్షలన్నీ కూడా రాను విచ్చుకొని చాలా లక్షణాలు వస్తాయి. ఉప్పు తింటే ఏం లక్షణాలు వస్తాయా? ఎక్కువ ఏం రావు. అదే నాట్రమోర్ 10M 50M అయ్యేవికి ఏమవుతాయి? వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా చాలా వేరుగా ఉంటాయి. ఒకరికి ఎమోషనల్గా ఉంటారు. పక్క వాళ్ళని చూస్తే పక్కన చెప్తారు కదా కెంట్ గారు, అన్రిక్వైర్డ్ ఎఫెక్షన్స్ అంటారు. అంటే అవసరం లేని దగ్గర ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. అర్థమైందా? అట్లా ఉంటారు నాట్రమోర్ వాళ్ళు. అయితే ఇవన్నీ కూడా హయ్యర్ ప్లేన్స్లో అవి ఇచ్చుకున్నప్పుడు వాటి యొక్క లక్షణాలు అవి. దాన్ని డ్రగ్ ప్రూవింగ్ ద్వారా తీసుకోవచ్చని హనుమాన్ గారు గమనించి దాని యొక్క వైద్య ప్రక్రియగా ఆయన మనకు అందివ్వడం జరిగింది. ఇది నెక్స్ట్. అదే ఒక వ్యాధిగ్రస్తుని యొక్క వ్యాధి లక్షణాలను కేస్ టేకింగ్ అంతా తీసుకొని ఆ లక్షణాలు గల మొత్తాన్ని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ లక్షణ సముదాయాన్ని గమనిస్తే అది ఒక లక్షణాలు వస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎక్కువ మ్యాచ్ చేయగలిగితే మ్యాచింగ్ సెంటర్ కదా. మామూలుగా ఒక నాలాంటి వాడు అనుకో, ఏముంది ఇది గ్రీనే అది గ్రీనే తీసుకో ఉంటాం. కానీ అదే కరెక్ట్ మ్యాచింగ్ పర్సన్ అనుకో, షాప్ వాడు, లేదు సార్ ఇది దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, ఇందులో ఈ లైన్ ఉంది అందులో ఆ లైన్ లేదు, అందుకని ఇక్కడ చూసా ఇది కరెక్ట్గా ఈ లైన్ ఆ లైన్ మ్యాచ్ అవుతుంది, ఈ కలర్ మ్యాచ్ అవుతుంది, ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ సిమిలో అంటాడు. అంటే చూసేవాని దృష్టిని బట్టి, వాడి యొక్క అనుభవాన్ని బట్టి, వాడు చదువుకునే విజ్ఞానాన్ని బట్టి కదా అవి తెలుస్తాయి. మ్యాచింగ్ సెంటర్. అట్లా మనం కూడా ఆ లక్షణ సముదాయాన్ని తీసుకొని, ఒక వ్యాధిగ్రస్తుని యొక్క లక్షణ సముదాయాన్ని తీసుకొని ఆ యొక్క ఔషధాల్లో అదే లక్షణాలని ఎంత క్లియర్గా కరెక్ట్గా మ్యాచ్ చేయగలిగిన రెమెడీని సెలెక్ట్ చేయగలిగితే ఇట్ వర్క్స్ యాజ్ ఏ హోమియోపతిక్ రెమెడీ. అది క్యూర్ చేయగలుగుతుంది అని మనకు హనుమాన్ గారు 147వ పరిధిలో చెప్పడం జరిగింది. రోగి యందు గమనింపబడిన వేదనా సముదాయంలో సారూప్యము ఏ ఔషధ లక్షణములు ఎక్కువగా ఉన్నో అది ఆ రోగానికి కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ రోగికి ప్రత్యేకింపబడిన నివారణ ఔషధంగా గ్రహింపవలను. నివారణ ఔషధంగా గ్రహింపవలను అంటే అది మొత్తం టోటల్గా క్యూర్ చేస్తుంది. అది మనం మర్చిపోవాలి. ప్రతి రోగి యందును గల వేదనల్లో కొన్నింటితో సామ్యమున్న ఔషధముల అనేకములు మెటీరియల్ అమెరికాలో కనిపించును కదా. చాలా రెమెడీస్ ఉంటాయి. అట్టివానెందేది మిక్కిలి సామ్యం కలిగిన ఔషధము గమనించి దాన్నే ఆ రోగికి కావలసిన ప్రత్యేక ఔషధంగా నిర్ణయింపవలెను కదా. ఒక రోగి ఎందు లక్షణాలు తీసుకుంటే చాలా ఏ మెటీరియల్ చదువుకుంటే ఆ మెటీరియల్ నేనే అనిపిస్తుంది. చాలా మందికి అనుభవం. కొత్తగా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఏంటి, నాటమ్మ చదివితే ఆ నాటమ్మ లక్షణాలు నాకు ఉన్నాయేమో, అంతే ఎమోషనల్గా ఉంటానేమో అంటాడు. కాస్ట్గా చదువుతుంటే కాస్ట్గా అమ్మో చూసినావా నేను యాంగ్జైటీ ఉంటాను, వాళ్ళు యాంగ్జైటీగా ఉన్నారు, కాస్ట్గా వాళ్ళు అనిపిస్తారు. అట్లా ఏ చదివితే అది నేనేనేమో అనిపిస్తుంది. కానీ అట్లా కాకుండా ఒక ఎక్స్పర్ట్ ఈ కెన్ జస్టిస్ కదా. చెప్పాను కదా ఇంతకుముందే, నేను వెళ్ళి మ్యాచింగ్ చూస్తే అన్ని కరెక్ట్ అనిపిస్తాయి, అన్ని మ్యాచింగ్ అనిపిస్తాయి కదా. అదే అనుభవం వచ్చిన తర్వాత అది కాదు ఇది అని తెలుస్తుంది. దట్ షుడ్ నో. ఓకే, వాని ఏది మిక్కిలి సామ్యం కలిగిన ఔషధమో గమనించి దానినే ఆ రోగికి కావలసిన ప్రత్యేక ఔషధంగా
నిర్ణయింపవలను. ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది, ఏమంటే ఇది చేయట్లేదు మాకు అనిపిస్తుంది, అపారిజం. దీని యొక్క డెప్త్ వెళ్తే ఒక్కొక్క లేయర్ వెచ్చుకుంటుంటే ఇప్పటికీ ఇది నేర్చుకునే ఉంటాం. ఈ మ్యాచింగ్ చర్య చేయలేగానే నివారణ జరగవు. ఫస్ట్ ఏం జరిగింది, ఎలాంటి డిసీజ్ లో ఎలాంటి మ్యాచింగ్ చేయాలని కూడా చెప్తారు. ఫస్ట్ సోరిక్ అంటే ఎగ్జాంపుల్, సోరిక్ జస్ట్ ఎక్యూట్. ఏమైంది, ఒక అమ్మాయి వచ్చింది, సీవియర్ హెడేక్, దాదాపు 2-3 months నుంచి ఉంది. 1 month నుంచి సీవియర్ హెడేక్, స్కూల్ కూడా పోవట్లేదు. 10th క్లాస్ అమ్మాయి స్కూల్ కూడా పోవట్లేదు, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. అయిన తర్వాత ఏం జరిగింది, అలోపతి చాలా ఎక్స్పర్ట్స్ వాడినారు, సిటీ స్కాన్ అయిపోయింది, అన్న అయిపోయినా కూడా తగ్గట్లేదు. ఎవరో చెప్తే తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, లక్షణాలన్నీ తీసుకుంటా ఆ అమ్మాయి ఏమైంది, రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక వెహికల్ టక్కన అడ్డం మీదకి వచ్చేస్తుంది. టక్కన భయపడలేదు, నిలబడిపోయింది, చాలా భయపడిపోయింది. అయిన తర్వాత ఇంకో అమ్మాయి, ట్విన్స్ అనమాట వాళ్ళు, ఇంకో అమ్మాయి పట్టుకొని తీసుకొచ్చింది. అప్పటి నుంచి హెడేక్ ఉందేమో నాకు డౌట్ వచ్చింది. అయిన తర్వాత కళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. ఏం కళ్ళు వస్తున్నాయమ్మా అంటే, ఎందుకో సార్ ఈ 1-2 months నుంచి, మరీ ఒక 1 month నుంచి విపరీతంగా భయంకర కళలు వస్తున్నాయి సార్ అని చెప్పి ఒక మంది ఇచ్చా అమ్మాయి. ఒక ఫ్రెండ్స్ ఇస్తే నెక్స్ట్ డే హెడేక్ తగ్గింది. ఆ నెక్స్ట్ డే కంప్లీట్గా హెడేక్ లేనే లేదు. షీఈస్ కంప్లీట్ క్లియర్, పర్ఫెక్ట్ క్లియర్, హెడేక్ లేదు, ఏం లేదు. షీఈస్ నౌ అటెండింగ్ 10th క్లాస్. అర్థమైందా? అట్లా మనం మ్యాచ్ చేయగలగాల. ఆ మ్యాచ్ చేయగలిగితే బ్రయోన్ ఇద్దామా, అట్లా ఇద్దామా అని చూసుకుంటాం. ఇవి సోరి కేసెస్ అంటారు. అందులో ఎక్యూట్లో ఎక్కువ డీప్ స్వభావం తీసుకోవాల్సిన అక్కర్లేదు. అంటే మ్యాచింగ్ అనే పాయింట్ కోసం చెప్తున్నాను. అప్పుడేంటి, ఎక్యూట్ టోటాలిటీ మీద, ఎక్యూట్ కాజేషన్ మీద ఏం మంది ఇచ్చాను, ఏం మంది ఇచ్చి ఉంటాను చెప్పండి? ఓపియం. ఇంకెవరైనా? నాట్రమ్. మీ పేరు చెప్పాలి అట్లాగే, ఎందుకంటే నా పేరు వెంకటేశ్వరరావు అండి, బరంపురం. సార్ ఓకే. ఇంకా ఇంకెవరైనా? ఓపీఎం అనుకుంటున్నాను సార్. అనిల్ బాబు సార్, అనిల్ బాబు చిలకలపేట, ఓపీఎం అనుకుంటున్నాను సార్. ఓకే. ఇంకా సరే, ఇక్కడ ఏం జరిగింది, ఒక రకమైన భయం ఏర్పడింది ఆ అమ్మాయి లోపల. ఆ భయం వల్ల ఏమైంది, డ్రీమ్స్ ఆఫ్ హారిబుల్ డ్రీమ్స్ వస్తున్నాయి. అంటే ఒక సబ్కాన్షియస్ ప్లేన్లో, యాస్ట్రల్ ప్లేన్లో ఆమె చాలా డిస్టర్బ్ అయింది, భయపడింది. అందుకని ఓపియం ఇస్తే క్లియర్ అయింది. ఇప్పుడు ఇంతటితో ఈ కేసు వదిలేచ్చా? మరి ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి భయపడలేదు, ఇద్దరు ఉన్నారు పక్కపక్కనే. ఆ అమ్మాయికి కూడా ఏం దెబ్బ తల్లి, ఈ అమ్మాయికి ఏం దెబ్బ తల్లి. మరి అప్పుడు ఏం చేయాలా ఫర్దర్గా? ఇప్పుడు ఇద్దరు అమ్మాయి పక్కపక్కన ఉన్నారు, ఈ అమ్మాయి ఏమో వచ్చింది, ఇంకో అమ్మాయికి ఏం రాలే హెడేక్. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఫర్దర్గా? ఇగ్నిషన్. ఇగ్నిషన్ కేసు డీటెయిల్డ్ గా తీసుకుని ఆమె ఏ దానికి వస్తుందో, ఏ మియాజం కింద వస్తుందో చూసుకుని యాంటీమియాజమిక్ కానీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ రెమెడీ కానీ వేస్తే టోటల్ గా ఆమెని క్యూర్ చేసిన వాళ్ళం అవుతాం, ఎక్యూట్ నుండి క్యూర్ చేసిన వాళ్ళం అవుతాం. రాధాకృష్ణమూర్తి బాపట్ల. అదే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. అప్పుడు రియాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని తీసుకొని అప్పుడు మనం మందు ఇవ్వగలిగితే అప్పుడు ఏం చేస్తుంది, ఆ యొక్క కాన్స్టిట్యూషన్, ఇప్పుడు పక్కన అమ్మాయి అదే సిచ్యువేషన్కి అట్లా రియాక్ట్ కాలేదు, ఈ అమ్మాయి ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అయింది. అంటే అక్కడ లొంగుబాటు తత్వం, ససెప్టిబిలిటీ ఉంది. దాన్ని నివారించబోతే ఇది వస్తుందే, మళ్ళీ ప్రతి ఒక్క దానికి భయపడతాం. దానికి వేరే ఓపియం వేసుకుంటూ కూర్చున్నావా? కాదు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు కాన్స్టిట్యూషనల్గా క్లియర్గా తీసుకొని మంది ఇవ్వగలిగితే దెన్ ఇట్ ఈల్ ఏ పర్ఫెక్ట్ సేమ్లీ మంత్. అది మనకు ఇక్కడ హనుమాన్ గారు చెప్పింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు సైకోటిక్ కేసెస్లో ఎట్లా వెళ్ళాలి, సిగిలిటిక్ కేసెస్లో ఎట్లా కరెక్ట్ మ్యాచింగ్ చేయగలుగుతాం, అవన్నీ కూడా మళ్ళీ
చెప్పుకుంటూ వస్తాను. అదే మనకి శ్రీశైలం క్లాసెస్లో కూడా చెప్పాను నేను, డీటెయిల్గా చెప్పాను అప్పుడు. ఎందుకంటే ఆఫ్లైన్లో చాలా క్లియర్ చెప్పడానికి ఉంటుంది, మీకు అర్థమవుతుంది, మీకు డౌట్స్ ఏముంటే చెప్పగలుగుతాం. ఆన్లైన్లో కొంతవరకే చేయగలుగుతాం. కాకపోతే దీని యొక్క విలువ దీనికే కదా, అందరం ఆ టైంకి వచ్చి కూర్చోలేం కదా, అట్లా అందరం ఒక 1 అవర్ ఇట్లా కూర్చొని మాట్లాడుకోలేం. అందుకని ఇంకెవరైనా అంటే పాంప్లెంట్ పెడతాను ఇవాళ, మే 18 నుంచి 24 మధ్యాహ్నం, శనివారం మధ్యాహ్నం వరకు క్లాసెస్ ఉంటాయి. ఇంకా స్పెషల్ గెస్ట్స్ ఈసారి ఒక ఫేమస్ స్పీకర్ కూడా వస్తా అన్నారు మా తెలిసిన వాళ్ళు. అది కూడా చెప్తాను, త్వరలో అనౌన్స్ చేస్తాను. ఆయన కూడా ఒక హాఫ్ డే తీసుకుంటారు. చాలా గ్రేట్ స్పీకర్, చాలా చాలా బాగా అర్థమయ్యేట్టుగా చాలా క్లియర్ కూడా చెప్తాడు. ఆయన 1 డే ఏర్పాటు చేస్తాం, ఒక హాఫ్ డే అట్లా ఏర్పాటు చేస్తాం ఆయనది కూడా. అందుకని వీలున్నంత వరకు హోమియో బాగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ చేయకండి. ఎందుకంటే అది వైద్య ప్రక్రియల్లో అన్నిట్లు కలిపి నేర్పేది అనమాట. శ్రీశైలం క్లాసెస్లో మాస్టర్ గారు ఇచ్చిన విధానంలో కొన్ని కేసెస్లో అందరం హోమియోపతి పరంగా చేయకపోతే దానికి అష్టాలు ఎట్లా చేసుకోవాలి, ఆ పామిస్టులో ఎట్లా చెక్ చేసుకోవాలి, వారి ఆరోగ్య స్థితిని ఎట్లా కనుక్కోవాలి అని చెప్పేది మనకి ఇచ్చిన వైద్య ప్రక్రియలో అనుబంధంగా మనకి ఆస్ట్రాలజీ అంటే పామిస్ట్రీ అవి నేర్పారు మెడికల్గా. అది మనం మెడికల్ పామిస్ట్రీ, మెడికల్ ఆస్ట్రాలజీ అక్కడ చెప్పుకుంటాం, సంస్కృతం కూడా చెప్పుకుంటాం. కానీ ఎవరైతే వీలుంటారో వాళ్ళందరూ కూడా మీరు నమోదు చేసుకోగలిగితే ఒక 1 వీక్ మనం జ్ఞాన సముపార్జనను ఆస్వాదిద్దాం. ఓకేనా? డోంట్ మిస్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ అవర్ పీడియాట్రిక్ క్లాస్ కదా. ఒక నిమిషం. ఎక్కడ ఉన్నాం మనం? జాండీస్, ఫిజియోలాజికల్ జాండీస్ కదా. లాస్ట్ టైం మనం ఫిజియోలాజికల్ జాండీస్ అంటే ఏంటి, పాథలాజికల్ జాండీస్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసి నేను మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్కి వెళ్తాను. ఫిజియోలాజికల్ పిల్లలు పుట్టంగానే 2nd డే 3rd డే నుంచి 5th డే మధ్యలో పిల్లలు ఎట్లా కనిపిస్తారు? ఎల్లోయిష్గా కనిపిస్తారు, కళ్ళు పచ్చగా ఉంటాయి. ఓకేనా? కళ్ళు పచ్చగా ఉంటాయి. నెక్స్ట్ చర్మం పచ్చగా ఉంటుంది, మోషన్ తెల్లగా ఉండొచ్చు. ఈ లక్షణాలు బట్టి మనం 12, 13 లెవెల్ వరకు ఎక్కువ కూడా పర్వాలేదు, మిగతా కొంచెం ఎక్కువ కూడా స్టేబుల్గా ఉంటాయి, ఏం పర్వాలేదు. ఓకేనా? దాన్ని ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు. దానికి ఏమి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ 7th డే వరకు అది ఇట్ విల్ డౌన్ ఇట్ సెల్ఫ్, దాంతలకు అదే అది పడిపోతుంది. మరి పుట్టిన పిల్లలందరికీ ఇట్లా లేదే, హోమియోపతి పరంగా చెప్తున్నాను ఇదే పాయింట్ని. మరి పుట్టిన పిల్లలందరికీ ఉండేది, ఇస్ ఇట్ నార్మల్ అబ్నార్మల్? మియాజం వల్ల సార్. Is it normal condition, abnormal condition? What I am asking. నార్మల్ సార్. అబ్నార్మల్. ఓకే, నార్మల్ కండిషన్ అయితే అందరి పిల్లలకి రావాలి కదా, అవునా లేదు సార్? అబ్నార్మల్ అయితే అంతే సార్. చెప్పండి సార్, చెప్తున్నారు కదా నాగరాజు గారు. అబ్నార్మల్ అంటే కొందరికి అది ప్రత్యేకంగా అందరికి రాకుండా ఒకరికో ఇద్దరికి రావడం అబ్నార్మల్ సార్ అది. ఓకే, ఇది అబ్నార్మలే. కాకపోతే మనకి హనుమాన్ గారు డిసీజ్ క్లాసిఫికేషన్లో ఒకటి ఇచ్చారు. ఫస్ట్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ ఏమి ఇచ్చారు చెప్పండి?
గుర్తుందా డిసీజ్ క్లాసిఫికేషన్ ఎవరికన్నా? ఇండిస్పోజిషన్ ఇండిస్పోజిషన్ అంటే ఏంటి సార్ చెప్పండి. అంటే అది తాత్కాలికంగా ఆ, వస్తుంది. అది మనం మందులు వాడినా వాడకపోయినా ఆటోమేటిక్ గా క్యూర్ అనేది వచ్చేస్తుందండి ఇండిస్పోజిషన్స్ లో. అంటే లైఫ్ స్టైల్లో చేంజెస్ వలన, నిద్ర లేకపోవటం వలన, లేకపోతే ఓవర్ వర్క్ చేయటం వలన వచ్చేవి. ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ని తీసేస్తే ఆటోమేటిక్ గా ఆ ఇండిస్పోజిషన్ పోతుంది. గుడ్. అదనమాట. అది కూడా వ్యాధియే. క్లాసిఫికేషన్ అది కూడా వ్యాధి. హనుమాన్ గారు చెప్పినారు కదా. కానీ ఇండిస్పోజిషన్ లో మన ఆహార విహారాదుల్లో, నిద్రా శైలిలో, మన యొక్క వృత్తుల్లో మార్పుల వల్ల డిసీజ్ వస్తాయి. వాటికి మందులు అక్కర్లేదు. ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మళ్ళీ తగ్గిపోతాయి. దాన్ని ఇండిస్పోజిషన్ అంటారు. ఇట్ విల్ రిజాల్వ్డ్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ మెడిసిన్ ఈజ్ నీడెడ్. మెడిసిన్ ఏది అక్కర్లేకుండా చేయొచ్చు. అది మనకు చెప్పింది. అందుకని ఇది కూడా అంతే. జాండీస్ అంటే డిసీజ్ కాదు, డిసీజ్ లేదని కాదు. ఇట్ విల్ బి రిజాల్వ్డ్ బై ఇట్ సెల్ఫ్. అదే అనమాట. అందుకని ఇలాంటి టెక్నికల్ కూడా మనం నేర్చుకోవడానికి మనకు డాక్టర్ కృష్ణకాంత్ గారు కూడా వస్తున్నారు. ఒక 1-2 days మీకు జనరల్ గా ఎట్లా ల్యాబ్లు ఎట్లా గమనించాలి, ఏ టెస్టులు ఎట్లా చదవాలి, ఏ టెస్టులు దేనికి అనేది కూడా మీకు డీటెయిల్ గా చెప్తాను అన్నారన్నమాట డాక్టర్ కృష్ణకాంత్ గారు. ఆయన కూడా వస్తున్నారు సెషన్ క్లాసెస్ కి. అందుకని ఈసారి వీటి వినియోగాన్ని ఎక్కువ మటుకు వినియోగించుకోండి. ఓకేనా? క్లినికల్ ల్యాబొరేటరీ టెస్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్, ఇట్స్ యూసేజ్ అది మనకు చెప్తున్నారు. అందుకని అది కూడా మార్చుకోండి. అది అటువంటి వల్ల ఇటువంటి మనకు క్లియర్గా వస్తాయి. అదనమాట. 7th డే వరకు అది పడిపోతుంది. ఇది ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు. నెక్స్ట్ ఇది మనం చెప్పుకున్నాం మొన్న. పెథలాజికల్ జాండీస్ అంటే ఏంటంటే తర్వాత కూడా అవి పెరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఇవి కూడా దాదాపు 20-25 అట్లా పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఎక్సెసివ్ బిలిరుబిన్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ కానీ, టిష్యూస్ డ్యామేజ్ కానీ, ఆర్గాన్ డ్యామేజ్ కానీ జరుగుతూ ఉంటుంది. దాన్ని పెథలాజికల్ జాండీస్ అంటారు. వాటికి ఖచ్చితంగా మనకు వైద్యం జరగాల్సిందే కదా. ఇది మనం లాస్ట్ స్టాప్లో మనం చెప్పుకున్నాం అనమాట. దీనికి మేనేజ్మెంట్లో కూడా ఏం చెప్పుకున్నాం కదా. అవి కూడా కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. అవసరం కొందరికి ఫోటోథెరపీ అంటారు. అంటే లైట్లు కింద వెళ్ళడం, సూర్యరశ్మి తగిలేటట్టుగా ఉంచుకోవడం, ఇవన్నీ కూడా వస్తాయి. లివర్ లివర్ సరిగా లేకపోవడం, ఇన్కంపాటబిలిటీ, హీమోలైటిక్ అంటే తల్లి యొక్క బ్లడ్, పాప యొక్క బ్లడ్ ఇన్కంపాటబుల్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. ఆర్బీసీ డిస్ట్రక్షన్ వల్ల జాండీస్ వస్తుంది. ఇవన్నీ కూడా లాస్ట్ టైంలో మనం చెప్పుకున్నాం. కాజెస్ అనేది హెరిడిటరీ, వంశపారంపర్యంగా వచ్చేవి కూడా మనం చెప్పుకున్నాం. ఇవి లక్షణాలు కూడా చెప్పుకున్నాం. మేనేజ్మెంట్లో మనం జనరల్ మేనేజ్మెంట్లో ఫోటోథెరపీ, నెక్స్ట్ సన్ ఎక్స్పోజర్, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది కదా. చెప్పుకున్నాం లేదా సార్? చెప్పుకున్నాను సార్. నెక్స్ట్ మనం హోమియోపతిక్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి తర్వాత డైట్ కూడా చెప్తాను. ఇది చెప్పింది హోమియోపతిక్ మేనేజ్మెంట్ తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవద్దు. తల్లి పిల్లడు కాదు కదా పాపం, అది కూడా నెక్స్ట్ చెప్తాం. అయితే ఇక్కడ ఏ డ్రగ్స్ చెప్పుకున్నాం, ఎవరైనా చెప్తారా? లాస్ట్ టైం చెప్పినప్పుడు మీకు ఏ డ్రగ్స్ చెప్పానండి? ఫస్ట్ రెమెడీ ఏది గుర్తు రావాల్సిన రెమెడీ? ఎక్స్ప్లెయిన్ చేశారండి. అందుట్లో సల్ఫర్ ఒకటి చెప్పారు, అట్లాగే యాంటిమ్ క్రూడ్ ఒకటి చెప్పారు, అట్లాగే నక్స్వామిక సంబంధించి చెప్పారు. ఆ తర్వాత పల్సరిల్లా అట్లా ఒక కేసు గురించి చెప్తూ దాంట్లో మనం ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఎట్లా అనేది కూడా మీరు వివరంగా చెప్పారండి. గుడ్. ఏ ఏ డ్రగ్స్ చెప్పాను సార్ లాస్ట్? ఫస్ట్ సల్ఫర్ ఫస్ట్ గుర్తు సల్ఫర్ రావాల్సింది. చెప్పారండి. నెక్స్ట్ సల్ఫర్, యాంటిమ్ క్రూడ్, ఆ తర్వాత నక్స్వామిక, ఉమ్, తర్వాత పల్సటిల్లా, ఉమ్. అంతవరకు చెప్పారండి. ఓకే అండి, మిగతా నేను చెప్తాను ఇవాళ. ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నక్స్వామిక, సల్ఫరు, నక్స్వామిక, పల్సటిల్లా, యాంటీమ్ క్రూడ్, ఈ 4 అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇంకోటి
ఇంకో అమ్మాయి అంటే ఇప్పుడు నేను చెప్పే సిమ్టమ్స్ మనకి 1 year బేబీ వచ్చే వరకు, జాండీస్ వచ్చే వరకు కూడా నేను చెప్తాను, మిగతా వాళ్ళు కూడా పనికొస్తాయి. ఇంకో ఇంపార్టెంట్ మెడిసిన్, ఈ అమ్మాయి పుట్టంగానే జాండీస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, జాండీస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. యూరిన్ ఏమో చూస్తే ఎర్రగా ఉంది. ఆ బట్ట ఏదైతే బట్ట ఉందో, మీకు డౌట్ వస్తే వాళ్ళకి ఆ నాప్కిన్ ఉంటుందండి, డైపర్ తీస్తే మీకు తెలుస్తుంది. యూరిన్ yellowish రెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్ ఎప్పుడు ఉంటుంది? ఈవినింగ్ ఎక్కువ మటుకు టెంపరేచర్ ఉండి బాగా సతాయిస్తుంది. అంతే. మిగతా లక్షణాలు మళ్ళీ తర్వాత చెప్తాను. అప్పుడు ఏ మందు మనకు ఎక్కువ మటుకు ఇండికేట్ కావచ్చు? లైకోపోడియం. లైకోపోడియం సార్. కదా కదా, గుడ్. అప్పుడు లైకోపోడియం ఎంత వేస్తారు? 30 వేద్దాం. 30 మాట. 30 వేద్దాం, ఆప్టిమం టెంపరేచర్. 30 డోస్ వేస్తే వాళ్ళకి ఆ జాండీస్ తగ్గిపోతుంది. ఓకేనా? అదనమాట. అయితే మీకు ఇప్పుడు లైకోపోడియం సిమ్టమ్స్ జాండీస్లో చెప్తాను. ఓకేనా? లైకోపోడియం లక్షణాలు జాండీస్లో ఎట్లా ఉంటాయో చెప్తాను. వాళ్ళకి ఒళ్ళంతా కూడా పచ్చగా అయిపోయి ఉంటారు. అయిన తర్వాత యూరిన్ రెడ్ కలర్ యూరిన్, రాసుకోండి పాయింట్స్ ముఖ్యమే. రెడ్ కలర్ యూరిన్. నెక్స్ట్ రెడ్ కలర్ యూరిన్. థర్డ్ పాయింట్, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ ఈవినింగ్ కంప్లైంట్స్. సాయంత్రం 4 కాగానే ఒక అమ్మాయి వచ్చింది, రోజు సాయంత్రం 4 కాగానే ఏడుస్తా ఉందండి, ఉదయం పూట అంత ఏడవట్లేదు. అప్పుడేంటి మనకు ఆలోచించాల్సిన ఈవినింగ్ అగ్రవేషన్ అని మనకు అర్థం కావాలా. ఇప్పుడు చంటి పిల్లల్లో సిమ్టమ్స్ ఎట్లా చెప్తారు సార్ అని చాలా మంది అడిగినారు. సార్ పిల్లలు ఎట్లా చెప్తారు సార్ సిమ్టమ్స్, పిల్లలు ఎట్లా చెప్తారంటే మనము క్లియర్గా దాన్ని అర్థం చేసుకుంటే మనకి అది తెలుస్తుంది కదా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ వీ హ్యావ్ టు పర్సీవ్, అంటే గమనించాలి. బాగా గమనిస్తూ ఉంటే మనకు పిల్లల్లో కూడా లక్షణాలు తెలుస్తాయి. ఎందుకు తెలియదు? లైకోపోడియం యూరిన్ ఎర్రగా ఉంటుంది. ఈవినింగ్ 4 to 8 అగ్రవేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి పిల్లల్లో. ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు కూడా ఓల్డ్ లుకింగ్ ఫేస్ ఉండొచ్చు, ఉండొచ్చు, లేకపోతే లేదు. అంటే మనము లైకోపోడియం కొన్ని ఇండికేషన్స్ కూడా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. దే మే లుకింగ్ లైక్ సీరియస్ ఓల్డ్ లుకింగ్ కదా. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అనుకో, పిల్లలు అనుకో, ఎవరి దగ్గరికి ఎత్తుకుంటే పోరు, అస్సలు పోరు. కొత్త వాళ్ళ దగ్గరికి అస్సలు పోరు. వెచ్చగా తాగడానికి ఇష్టపడతారు పిల్లలు, చిన్న పిల్లలు కానీ చెప్పేది. కొంచెం పెద్దవాళ్ళు జాండీస్ వచ్చింది అనుకో, మనం ఏ పాయింట్స్ ఎక్కువగా మనకు గమనించాలి. ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఒకటి గమనించాలి. వెచ్చగా తాగడానికి ఇష్టపడతారు, ఎవరి దగ్గరికి పోరు. నెక్స్ట్ ఇంట్లో మాత్రం బాగా సాధిస్తారు, బయట మాత్రం పిల్లిలాగా ఉంటారు. ఆ పిల్లలు బయటనో పిల్లిలాగా ఉంటారు, ఇంట్లోనో పులిలాగా ఉంటారు లైకోపోడియం వాళ్ళు. నెక్స్ట్ యాంగర్ అండ్ టిమిడిటీ. యాంగర్ అండ్ టిమిడిటీ. ఇంకోటి వాళ్ళకి ఏ చిన్నదైనా ఏమవుతుందో దాన్ని తెలుసుకోవాలనే భయం ఎక్కువ ఉంటుంది. ఏమవుతుందో అనే భయం ఎక్కువ.
అదే దాన్ని తెలుసుకోవాలని ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ లైకోపోడియం తీసుకొస్తే ఇన్ని రిపోర్ట్స్ తీసుకొస్తారండి లైకోపోడియం వాడు. అది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకు ఎందుకు అని డాక్టర్ చెప్పాడు ఏం లేదురా అని చెప్పినా కూడా నాకు ఎందుకు భయం అండి, అందుకని చేయించుకున్నానండి అంటాడు. అది లైకోపోడియం యొక్క సిమ్టమ్స్. ఇంకా జాండీస్లో మనం గమనించాల్సిన సిమ్టమ్స్ ఏంటంటే రెడ్ శాండ్ సెడిమెంట్ ఇన్ ద యూరిన్ ఒకటి, రైట్ సైడ్ టచ్ చేస్తున్నప్పుడు లేస్తుంది. రైట్ సైడ్ ఉంది కదా లివర్ రీజియన్లో, టచ్ చేస్తే ఏడుస్తారు పిల్లలు. నెక్స్ట్ మలబద్ధకం, మోషన్ ఫ్రీ ఉండదు, ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్, మలబద్ధకం. నెక్స్ట్ వెరీనెస్ అండ్ డ్రౌజినెస్, మత్తుగా ఉంటారు, చాలా మత్తుగా ఉంటారు. ఓకేనా? వీళ్ళందరూ కూడా మత్తుగా ఉంటారు బాగా. మత్తుగా ఉంటారు, మలబద్ధకం ఉంటుంది, రైట్ సైడ్ ముట్టుకుంటే ఏడుస్తారు, ఓల్డ్ లుకింగ్ ఫేస్. ఇవి అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు లైకోపోడియం 30 కూడా వస్తే వాళ్ళకి జాండీస్ తగ్గిపోతుందండి. అమ్మాయికి తగ్గిపోయింది. అందుకని పిల్లల్లో చాలా మటుకు లైకోపోడియం కూడా చాలా బాగా పనిచేస్తుంది. వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ లైకోపోడియం, గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా జాండీస్ అని లైకోపోడియం ఎప్పుడు ఇవ్వకండి, ఆ లక్షణాలు ఉంటేనే ఇవ్వండి. నెక్స్ట్ ఓకేనా? అప్పర్ పర్సన్ లీన్, లోయర్ పర్సన్ కొంచెం హెవీగా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ గా మనం లైకోపోడియం పట్టలేం కనుక అవన్నీ కూడా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. అక్యూట్ గా థెరపటిక్స్ చెప్పుకున్నప్పుడు మనం అంతవరకు మాత్రం మనం అబ్జర్వ్ చేయగలుగుతాం పిల్లల్లో, చంటి పిల్లలు కదా అట్లా అనమాట. యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ వీకెండ్ మీరనే కరెక్టే, అప్పుడు చిచ్చుబుడ్లాగా ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి లైకోపోడియం అర్థమైంది కదా అందరికి? లైకోపోడియంలో ఇంకేమైనా కావాలా మీకు? వెచ్చ తాగితే బాగుంటుంది అని చెప్తారు కొంచెం పెద్ద పిల్లలు అయితే, చంటి పిల్లలు చెప్పలేరు కదా. అదనమాట. పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, పిల్లలు కొంచెం తింటారు ఇక తినరు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆకలంటారు, మళ్ళీ కొంచెం తింటారు తినరు. జాండీస్లో ఈ స్పెసిఫిక్గా ఒక 2 బుక్కలు తినే వరకే వాళ్ళకి నిండిపోతుంది. అది కూడా చాలా స్పెసిఫిక్ సిమ్టమ్ అండి. జాండీస్లో పిల్లలు, జాండీస్ వచ్చిన వాళ్ళు 2-3 బుక్కలు తింటారు, ఇంకా తర్వాత సరిపోయిందని మళ్ళీ అటు ఇటు తిరుగుతుంటారు. వీళ్ళకి కోపం వస్తుంటుంది పేరెంట్స్కి. తినడు, ఆకలి అంటాడు, మళ్ళీ 2 బుక్కలు తిని మళ్ళీ అటు ఇటు తిరుగుతుంటాడు అని వాళ్ళు క్యాజువల్గా మాట్లాడతారు. అది మనకు ఇంపార్టెంట్ పాయింట్. ఈజీలీ సాటిడ్, హంగర్ విత్ ఈజీలీ సాటిడ్. ఒక 2 బుక్కలు తినగానే ఇక్కడ నిండిపోతూ ఉంటుంది. అది లైకోపోడియంలో కూడా చాలా ప్రామినెంట్ పాయింట్. గ్యాస్ గురించి ఏమైనా తీసుకోవాలి? గ్యాస్ పోతా ఉంటుంది వీళ్ళకి, కింద నుంచి గ్యాస్ ఫ్లాటస్ ప్రాసెస్, అది కూడా వీళ్ళకి గ్యాస్ పోవడం కూడా అది ఒక లక్షణమే. నెక్స్ట్ గ్యాస్ బాగా పొట్ట బిగ్గరగా ఉంటుంది, అది లైకోపోడియం యొక్క లక్షణాలు. మిల్కీ యూరిన్, రెడ్ యూరిన్, రైట్ సైడ్ వెరీ టెండర్ టు టచ్. ఇంకేమంటే ఒక 2 పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ రెమెడీ. లైకోపోడియం కూడా జాండీస్కి చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి. మిల్కీ యూరిన్ ఉందా దీనిలో? ఏంటండి? మిల్కీ యూరిన్ ఉందా లైకోపోడియంలో? మిల్కీ రెడ్ యూరిన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చైల్డ్ క్రైస్ బిఫోర్ యూరినేటింగ్, యూరిన్ పోసే ముందు విపరీతంగా ఏడుస్తారండి పిల్లలు. నెక్స్ట్ హంగర్ బట్ క్విక్ సాటిటీ, ఇంతకు ముందు చెప్పా కదా, హంగర్ విత్ క్విక్ సాటిటీ. కొంచెం ఆకలి అంటాడు, కొంచెం పెట్టగానే నిండిపోతుంది. నెక్స్ట్ వామిటింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ బాయిల్, వామిటింగ్ బాగా తీసుకుంటారు. నెక్స్ట్ కొంచెం పెద్ద పిల్లలు అయితే స్వీట్స్ ఇష్టపడతారు, గుర్తుపెట్టుకోండి. అంటే నేను 1 year ఏజ్ వరకు కూడా వచ్చే జాండీస్లో కూడా కొన్ని పాయింట్స్ చెప్దామని చెప్తున్నాను. డిజైర్స్ ఫర్ స్వీట్స్, ఇవి ఎక్యూట్ కనుక మనకు ఎక్కువ మటుకు
ఫిజియోలాజికల్ జనరల్స్ ఎక్కువ ఉపయోగపడతాయి. ఫిజికల్ జనరల్స్ అందుకని మీకు మెటర్మెంట్గా చెప్పేటప్పుడు కూడా ఫిజికల్ జనరల్స్, మెంటల్ జనరల్స్ అని చెప్తూ వస్తాను. ఎందుకంటే ఫిజికల్ జనరల్స్ చాలా ఉపయోగపడతాయండి అక్యూట్ ప్రిస్క్రిప్షన్లో, చాలా చాలా ఉపయోగపడతాయి. ఇది ఫిజికల్ జనరల్స్ అంటే లక్షణాంకాలు త్రియోగాగ్లవేషను, వామిటింగ్ వచ్చినట్టే రావడం, మోషన్ వచ్చినట్టే రావడం, ఇలాంటివి ఎక్కువగా మనకు అక్యూట్ ప్రిస్క్రిప్షన్కి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు చైనా పెట్టింది అనుకోండి, విపరీతమైన నీరసం, అది ఫిజికల్ జనరల్. అది మెంటల్ జనరల్కి ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ జనరల్ కూడా అంత ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫ్లాచులెన్సీ, పొట్ట బిగ్గరగా ఉండడం. నెక్స్ట్ కొందరు అంటుంటారు కాన్స్టిపేషన్ వెన్ అవే ఫ్రమ్ హోమ్ ఆర్ ట్రావెలింగ్, ప్రయాణాలు చేస్తే వాళ్ళకి మలబద్ధకం వస్తుంది, లేదా వేరే దగ్గరికి పోతే, ఇల్లు కాకుండా వేరే దగ్గరికి పోతే కూడా వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచి మందు. కాలిక్ ఇన్ బేబీస్ అగ్రవేషన్ ద ఈవినింగ్, సాయంత్రం పూట పొట్ట ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా లైకోపెడియంలో మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓవర్ సెన్సిటివ్ టు పెయిన్, పెయిన్ కూడా చాలా ఎక్కువనే ఉంటుందండి వీళ్ళకి. డ్రైనెస్ ఆఫ్ ది పామ్స్ అండ్ సోల్స్, బాగా వేడిగా ఉంటుంది, కాలు చేతులు వెచ్చగా ఉంటాయి. సార్ ఇది ఉమ్. 4 to 8 అగ్రివేషన్ కదా, అదే అవును. మార్నింగ్ కూడా ఉంటుందా? మార్నింగ్ కూడా 3 o'clock అగ్రవేషన్ ఉంటుంది లైకోలో, 2 to 3 AM అగ్రవేషన్ ఉంటుంది. కానీ అంత ప్రామినెంట్గా కాదు, దీని అంత ప్రామినెంట్, ఈవినింగ్ అంత ప్రామినెంట్గా కాదు. ఓకే సరే, ఇది అనమాట పిల్లల్లో మనకి గమనించాల్సిన లక్షణాలు. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ రెమెడీ విచ్ ఈస్ మోస్ట్ వాసుదేవ సార్, రెమెడీ. వాసుదేవ సార్, అనిల్ బాబు సార్, చిన్న డౌట్ సార్. చెప్పండి. మిల్కీ యూరిన్ అంటే యూరిన్ కొద్దిగా తెల్లగా తెల్లటి నీళ్ళలాగా వస్తుందా సార్? అర్థం కాలేదు నాకు. పాల్లాగా ఉంటుంది, పాలలాగా ఉంటుంది. అంటే అందులో అలాగే సార్. ధాతువులు పోతుంటాయి. ఆ. నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ రెమెడీ, చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఈ ఈ పేషెంట్ కూడా చాలా బొద్దుగా ఉంటారు చెప్పాలంటే. ఈ పిల్లలు కొంచెం బొద్దుగానే ఉంటారు. వీళ్ళకు ఎల్లోయిష్నెస్ ఉంటుంది, మొత్తం బాడీ అంతా ఎల్లోయిష్నెస్ ఉండి చెమటలు కూడా వాసనతో కూడి ఉంటాయి. చెమటలు కూడా బాగా వాసనతో ఉంటాయి, మోషను వాసనే ఉంటుంది. నెక్స్ట్ మోషన్ వాసనే ఉంటుంది, చెమటలు వాసనే ఉంటాయి. స్వెట్స్ స్టెయిన్స్ ఎల్లోగా ఉంటాయి. కొంచెం పెద్ద పిల్లలు అయితే టంగు చూపించామంటే టంగు చూపిస్తే వాళ్ళకి నాలుగైదు పండ్ల గుర్తులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏ రెమెడీ ఇస్తాం చెప్పాలా? మెర్క్సాల్ మెక్సాల్. ఇంకా ఇంకెవరైనా? అంతే కదా సార్, ఈ చెమటలు రిలీఫ్ ఇవ్వకపోతే అది కూడా చూసుకుంటారు కదా సార్, ఏంటండి? చూసుకోవాలి కదా. చెమటలు రిలీఫ్ ఇవ్వకపోతే అది కూడా చూసుకోవాలి కదా ఒక మొడాలిటీగా. అయితే మనం ఏ కేసెస్ చూస్తున్నామో చూసుకోవాలి. ఇప్పుడు 1 year పిల్లలు కదా మనం చూసుకోవాల్సింది. అలాంటి పిల్లల్లో మనకి ఆ సిమ్టమ్ ఎక్కువ మటుకు సూట్ ఉందో లేదో చూసుకోవాలా. అందుకని మనకు ఆ సిమ్టమ్ ఎక్కువ కనిపించకపోవచ్చు, మనకి ఏ సిమ్టమ్ కనిపిస్తుందో కూడా చూసుకోవాలి. ఓకేనా సార్? సో మెర్క్సాల్ అనేది ర్యాంక్ రెమెడీ, వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ ఇన్ ద ఎక్యూట్స్ కదా. ఎక్యూట్స్లో చాలా మంచి మంది అండి మెర్క్సాల్ కూడా. ఇలాంటి వాటిలో జాండీస్లో కూడా ఎస్పెషల్లీ చాలా కేసెస్లో నేను చూశాను. జాండీస్లో మీకు క్లియర్గా అనిపించింది అంటే ఒబేస్ బట్ యాక్టివ్, కొంచెం బొద్దుగా ఉన్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి. ఎంత యాక్టివ్గా ఉంటారు అంత యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు రోల్ నెంబర్ 16 ఒక కార్టూన్ వస్తుంది, అందులో బొద్దుగా వాడు ఉంటాడు చూసావా, అలాంటి వాళ్ళు అనమాట పిల్లలు, కొంచెం బొద్దుగా ఉంటారు. నెక్స్ట్ మీకు ఇక్కడ జాండీస్లో కనిపించే లక్షణాలు ఏంటో ఫస్ట్ చెప్తాను.
ఎల్లోగా చెమటలు కానీ ఎల్లోగా ఉంటాయి, విపరీతమైన అఫెన్సివ్నెస్ ఉంటుంది, చాలా అఫెన్సివ్నెస్ ఉంటుంది. ఎక్కడైనా సరే ఎనీ డిశ్చార్జెస్, స్వెట్స్ కానీ ఏదైనా సరే విపరీతమైన వాసన ఉంటుంది. నెక్స్ట్ యూరిన్ డార్క్ రెడ్ అండ్ టర్బిడ్. యూరిన్ రెడ్ కూడా ఉండొచ్చు అంటున్నాడు ఇక్కడ. యూరిన్ కూడా రెడ్ కలర్లో ఉండొచ్చు. టంగ్ మాయిస్ట్ అండ్ ఫర్డ్, క్రాక్డ్, ఇంప్రింట్స్ ఆఫ్ టీత్. టంగ్ మీద క్రాక్స్ ఉండొచ్చు, లేదా ఇంప్రింట్స్ ఆఫ్ టీత్, పండ్ల గుర్తులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా లేకపోవడం యొక్క మెర్క్సాల్ యొక్క లక్షణాలు. ఇంకొని యాడ్ చేస్తాను. కొంచెం పెద్ద పెద్ద పిల్లలు అనుకో ఎక్సెసివ్ థర్స్ట్, లైక్ మెర్క్సాల్లో విపరీతమైన దాహం ఉంటుందండి, చాలా దాహం ఉంటుంది. మనం బ్రయోని అనుకుంటాం, చూసుకొని బ్రయోని ఇస్తాం, అంత దాహం ఉంటుంది మెర్క్సాల్లో కూడా. ఎక్సెసివ్ థర్స్ట్ విత్ సలైవేషన్, మళ్ళీ జొల్లు కాడుతూ ఉంటుంది, మాట్లాడుతూనే తుంపర్లు పడతాయి. ఓకే సార్, ఫస్ట్ చంటి పిల్లలు కంప్లీట్ చేద్దాం, తర్వాత యాడ్ చేస్తాను సిమ్టమ్స్. అలాంటి వాళ్ళకి ఏం మెర్క్సాల్ ఎంత వేయాలి? డిశ్చార్జెస్ ఆర్ అఫెన్సివ్నెస్ కదా, 6 మాస్టర్ 6 బాగుంటుంది. 6. 30 వేయండి. 30 30 వేస్తే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది జాండీస్లో. మీకు డయేరి డిసెంట్రీలో అయితేనేమో 6 ఇవ్వండి. ఓకేనా? మెక్సాల్లో నైట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మాస్టర్. రాత్రిపూట ఎక్కువ ఏడుస్తుంటారు. కరెక్ట్, రాత్రిపూట ఎక్కువ ఏడుస్తుంటారు వాళ్ళు పిల్లలు. పగలంతా అంత ఇబ్బందిగా ఉండరు వాళ్ళు. నెక్స్ట్ గుడ్. ఎక్సెసివ్, కొంచెం పెద్ద పిల్లలు అయితే థర్స్ట్ ఉంటుంది, సలైవేషన్ ఉంటుంది. నెక్స్ట్ precocious, intelligent, but not at all studious. వాళ్ళు ఇంటెలిజెంటే కానీ ఎక్కువ కష్టపడరు. రివోల్టింగ్, వాళ్ళ మదర్ మాట వినరు. కొంచెం పెద్ద పిల్లలు అనుకో వాళ్ళ మదర్ మాట వినరు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు కాన్స్టిట్యూషన్ వాళ్ళు. ఎక్సెసివ్ పర్స్పిరేషన్, చెమట కూడా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. అనార్కిస్ట్ అండ్ రివోల్టింగ్, ఎదురు తిరిగే వాళ్ళు, అందరూ కూడా జనరల్ కాన్స్టిట్యూషన్లో వస్తుంది. మనకి ఎక్యూట్లో మాత్రం ఇవి చెమటలు ఎక్కువగా, అఫెన్సివ్నెస్ ఎక్కువ ప్రామినెంట్, నైట్ టైం అగ్రవేషన్ ఎక్కువ ప్రామినెంట్, దాహం ఎక్కువ ముఖ్యం, సలైవేషన్ కూడా దొరకవచ్చు. ఇప్పుడు మనం మెర్క్సాల్ 30 డోస్ ఇస్తే వాళ్ళకి చక్కగా జాండీస్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకో రెమెడీ వెళ్తున్నాను. ఏమైనా డౌట్ ఉన్నాయండి మెర్క్సాల్లో? ఇంకెవరిని యాడ్ చేయాలా? సరిపోయిందా? ఓకే సార్ సార్. వీళ్ళు రెబల్ గా ఉంటారు, జుట్టు షార్ప్ గా లెక్కబొడుచుకోవాలి ఉంటుందని మీరు చెప్పారు. అవును, అవి ఇప్పుడు అవసరమా? ఇందులో చెప్పొచ్చు. చూసుకోవాలనా? దొరికింది అనుకోండి ఇవ్వచ్చు. ఆ. దొరికింది అనుకోండి, పిల్లలు యాక్చువల్ రేర్గా ఉంటారు కానీ ఇట్లా నిక్కబడుచుకున్నట్టు ఉంటాయి ఎంటికలు, అప్పుడు అయిపోవచ్చు. ఓకే సరే. మెక్సాల్ తర్వాత ఇంకొక రెమెడీ, ఇంపార్టెంట్ రెమెడీ మనకి. ఇంకొక పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి పుట్టినప్పటి నుంచి చాలా నీరసంగా ఉన్నారు, జాండీస్ ఉంది, బాగా నీరసం ఉంది. నెక్స్ట్ చెమటలు బాగా వస్తున్నాయి వాళ్ళకి, ఫీవర్ కానీ లేకపోతే వామిటింగ్స్ కానీ ఏడుపు కానీ మిడ్ నైట్ ఎక్కువగా ఉంటున్నాయి. మిడ్ డే కానీ మిడ్ నైట్ కానీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రెస్ట్లెస్గా అనిపించట్లేదు, రెస్ట్లెస్గా ఏం లేరు. ఇంకా కొందరిలో దొరికితే రివర్స్ ఫ్రౌన్ ఉంటుంది, ఇట్లా రివర్స్ ఫ్రౌన్, ఫ్రౌనింగ్ కదా ఇది,
లిప్ షేప్డ్ ఉంటాయి కదా, ఈ ఫ్రౌన్స్ అంటారు కదా, దీనికి ఇట్లాగే ఉంటారు, దానికి ఆపోజిట్లో ఉంటారు. ఆపోజిట్ లిప్ షేప్డ్ ఫ్రౌన్స్ ఉంటాయి. అట్లా ఉండొచ్చు కూడా. చెమటలు విపరీతంగా ఉంటాయి. మిడ్ డే అగ్రవేషన్ ఉంటుంది. వాళ్ళకి ఏం మంది ఇవ్వాలండి జాండీస్లో? చైనా సార్. చైనా సార్, చైనా. గుడ్. చైనా బాగా పనిచేస్తుంది. సరే, సందర్భం వచ్చింది కనుక నేను చైనా కేసు చెప్తాను వినండి. వాడికి ఆయాసం, విపరీతమైన ఆయాసం ఉంది, ఆస్తమా వచ్చిందంటే అసలు ఎంత గొడవ పెడతాడంటే, వాడు ఎంత గొడవ పెడతాడంటే, వాళ్ళ వీడియో తీసుకొచ్చారో అంత ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఆర్గ్యుమెంట్ చేస్తూ మళ్ళీ తింటాడు, మళ్ళీ ఆయాసం వస్తుంది, విపరీతంగా ఆయాసం వస్తుంది, చెమటలు కూడా ఉన్నాయి. వాడు ఎప్పుడు వాడికి ఒక అక్క ఒక తమ్ముడు ఉంటారు. వాళ్ళతో ఎప్పుడు గొడవ పెడుతూనే ఉంటాడు, ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. వాడు ఆర్గ్యుమెంట్లో కూడా ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తుంటాడు. ఆమె తింటుంది, నేను తినట్లేదా, లేకపోతే ఆమె అట్లా చేస్తుంది, వీళ్ళు ఎట్లా చేస్తుంటారు, ఎప్పుడు పేరెంట్స్తో కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. కంప్లైనింగ్ నేచర్. అంత క్వారల్సమ్ ఉంది కదా అనుకున్నా నేను. సల్ఫర్ ఇచ్చాను కానీ సల్ఫర్ ఎక్కువ పని చేయలేదు. ఏం మంది ఇచ్చుంటాను చెప్పండి? చైనా. చైనా అంటున్నా. చైనా ఇస్తే ఆయాసం వండర్ఫుల్గా తగ్గిందండి. అంత బాగా పనిచేసింది చైనా 30 ఒక డోస్. చెమటలు కూడా ఉన్నాయి కానీ ఎక్కువ ఏం లేవు. ఎప్పుడు ఇదే పాయింట్ మీద ఇచ్చాను నేను. వాడు వచ్చాడంటే భయం. మెంటల్ సిమ్టమ్ అండి అది. మెంటల్ సిమ్టమ్ అండి. టార్మెంటెడ్ ఫీలింగ్ ఉంటుంది వాడికి. అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కనుక వాడు అందరితో గొడవ పడుతూ ఉంటాడు. టార్మెంటెడ్ ఫీలింగ్ అంటే వాడు అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కంప్లైంట్ నేచర్. చెప్పండి సార్. కంప్లైంట్ నేచర్ ఉంటే అప్పుడు చైనా ఇస్తే బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్, చైనా ఇంపార్టెంట్ రెమెడీ. చైనాలో మిడ్ నైట్ 12 AM ఆర్ 12 PM అగ్రవేషన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, టంగ్ డ్రైనెస్ ఆఫ్ ది టంగ్. నాలుక ఎండిపోయి ఉంటుంది, పొట్ట బిగ్గరగా ఉంటుంది వీళ్ళకి కూడా. ట్రయో ఆఫ్ ఫ్లాచులెన్సీ ఏవి చెప్పండి? ట్రయో ఆఫ్ ఫ్లాచులెన్సీ. లైకోపోడియం, చైనా, సల్ఫరు, చైనా. కార్బోవేజ్ సార్. కరెక్ట్. అదనమాట. ఈ మూడు కూడా పొట్ట బిగ్గరలో చాలా చాలా పీక్ అనమాట. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే, కార్బేజ్లో కానీ లైకోపోడియంలో కానీ గాలి పోతే రిలీఫ్ ఉంటుంది, గాలి కానీ త్రెన్పులు కానీ పోతే రిలీఫ్ ఉంటుంది. చైనాలో మాత్రం గాలి పోతే రిలీఫ్ ఉండదు. ఓకేనా? అట్లా. నెక్స్ట్, సార్ 200 వేయాలా సార్? అట్లా మెంటల్ సింటమ్ మీద మీరు వేసినప్పుడు 200 వేశారు సార్. ఆస్తమాలో ఎక్కువ మటుకు లో పొటెన్సీస్లో ఇస్తాం 38. ఆస్తమాలో 38 ఇస్తాం, 200 ఆస్తమాలో. థైకోటిక్ మ్యాసం కనుక 30 ఇచ్చాను. నెక్స్ట్, టంగ్ డ్రై ఉంది బాగా. స్టూల్స్ అఫెన్సివ్నెస్ అండ్ ఫ్లాటులెన్సీ, బాగా గ్యాస్ పోతూ ఉంటుంది. లివర్ రీజియన్ స్వాలన్ అండ్ ఇది పెయిన్ఫుల్. ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాను. రివర్స్ ఫోన్ కూడా ఉండొచ్చు, చాలా టిపికల్ పాయింట్ రివర్స్ ఫ్రౌన్. ఎక్యూట్స్లో ఇంకా స్పెసిఫిక్ పాయింట్ ఏంటి అంటే సెన్సిటివిటీ. మర్చిపోవద్దు, చైనాలో ఉండే సెన్సిటివిటీ దేనికి ఉండదండి. దే ఆర్ వెరీ ఓవర్ సెన్సిటివ్ టు స్లైటెస్ట్ లైట్ టచ్. ఇవన్నీ కూడా చైనాలో ఎక్యూట్లో చాలా ప్రామినెంట్ ఉంటాయి. ముట్టుకొని అస్సలు తల కానీ
కళ్ళు కానీ పొట్ట కానీ అస్సలు ముట్టనియరు. ఇంకా గ్యాస్ ట్రబుల్ అయితే అస్సలు ముట్టనియరు. ఈ పాయింట్ ఎంట్రీ పాయింట్ చైనాకి చెప్పాలంటే కూడా ఈ పాయింట్ మీద మీరు చైనా ఇచ్చేయచ్చు. అంత ఇంపార్టెంట్ పాయింట్. సెన్సిటివిటీ, ఓవర్ సెన్సిటివిటీ. దే డిజైర్ ఫ్రూట్స్. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడతారు. రివర్స్ ఫ్రౌన్, ఇరిటేషన్. చాలా చిరాగ్గా ఉంటారు. ఎప్పుడు చిరాగ్గానే ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ. రివర్స్ ఫ్రౌన్. వీక్నెస్, నీరసం. టార్మెంటెడ్ ఫీలింగ్. హీస్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ హిండరింగ్ ఆర్ టార్మెంటింగ్ హిమ్. ప్రతి ఒక్కరు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రతి ఒక్కరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను అట్లా అని వాడంతా వాడు చేసుకుంటున్నాడు. వీడు ఇబ్బంది పెట్టినట్టే ఫీల్ అవుతాడు వాడు. సపోజ్ వాడికి అవసరం ఉండి వాడిని తెచ్చుకున్నాడు అనుకో, వీడే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. ఎందుకు? నన్ను ఇబ్బంది పెట్టడానికి వాడు తెచ్చుకున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ టార్మెంటెడ్. వాడు యాంగిల్లోనే చూస్తాడు, ఆ భూతత్వంలోనే చూస్తాడు వాడు. చైనా. స్లైటెస్ట్ నాయిస్. ఫిజికలీ వెరీ సెన్సిటివ్ టు స్లైటెస్ట్ నాయిస్. కొంచెం కూడా శబ్దం కానీ ఏదైనా కూడా భరించలేడు. స్లైటెస్ట్ నాయిస్ కానీ, ఓకే, టచ్ కానీ అంత ప్రామినెంట్ చైనాలో. డిజైర్స్ ఫ్రూట్స్. కొంచెం పెద్ద పిల్లలు అనుకో ఫ్రూట్స్ చాలా ఇష్టపడతారండి చైనా వాళ్ళు. మరి ఫ్రూట్స్ పడవేమో కదా సార్? ఏంటండి? ఫ్రూట్స్ తింటే పడవేమో కదా? పడతాయి, వీళ్ళకి పడతాయి. ఇష్టపడతారు కూడా బాగా. చైనాలో ఫ్రూట్స్ చాలా ఇష్టపడతారు. యాంటీమ్ కోళ్ళకు ఫ్రూట్స్ పడవు సార్. యాంటిక్ ఫ్రూట్స్ వాళ్ళకి పడవు. కరెక్ట్. నెక్స్ట్, ఓవర్ సెన్సిటివిటీ అండ్ నర్వస్నెస్. ఓవర్ సార్ సెన్సిటివిటీ, రివర్స్ ప్రో ఎలాగుంటే కొంచెం చెప్తారు. రివర్స్ ఫ్రౌన్ రివర్స్ అంటే మామూలుగా ఫ్రౌనింగ్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది కదా. దీనికి ఆపోజిట్ సార్. లిప్ షేప్ లో ఉంటాయి. ఇట్లా ఉంటాయి పైన. ఓకే. దీనికి ఆపోజిట్ లో ఈ ఫ్రౌనింగ్ కదా, రివర్స్ ఫ్రౌనింగ్ ఇట్లా ఉంటారు వాళ్ళు. ఇట్లా అంటే జస్ట్ యు ఆకారంలో ఉంటాయి. ఒక గొడుగు వెలికిలో పెడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటారు. నెక్స్ట్, సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్ టు ఓడర్. ఏదైనా చిన్న వాసన తగిలినా కూడా వెంబడే వాంతిగా అవుతాయి వాళ్ళకి. హెమరేజెస్. హెమరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చైనాలో. తెలుసు కదా అందరికీ. రక్తస్రావాలు ఏదో రకంగా వెళ్తూ ఉంటే వాళ్ళకి వచ్చే జాండీస్లో, రక్తస్రావం పోయిన తర్వాత వచ్చే జాండీస్లో కూడా ముఖ్యం. రక్తస్రావం ఎక్కువైన తర్వాత వచ్చే జాండీస్లో కూడా చైనా ఇంపార్టెంట్ రెమెడీ. హెమరేజెస్ ఫ్రమ్ లాస్ ఆఫ్ బ్లడ్, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. లౌడ్ బెల్చింగ్ వితౌట్ రిలీఫ్. గ్యాస్ పెద్దగా పోతుంది కానీ ఏం ఏడుపు తగ్గదు పిల్లల్లో గ్యాస్ పోతుంది కానీ ఏడుపు ఏం తగ్గదు. నెక్స్ట్, స్టూల్స్ డార్క్ ఫౌల్ వాటరీ. స్టూల్స్ ఉంటాయి. డయేరియా ఆఫ్టర్ వీనింగ్ ఇన్ చిల్డ్రన్ అంట. అంటే పిల్లల్లో ఆహారం వీనింగ్ అంటే 6 to 9 month వాళ్ళకి పిల్లలకు ఒక ఆహారం అలవాటు చేస్తూ ఉంటారు. మెల్లగా మెత్తవి ఈజీ అరిగే పెడతా ఉంటారు. అప్పుడు వచ్చే మోషన్స్ లో కూడా చైనా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. డయేరియా ఆఫ్ వీనింగ్ అంటే అదనమాట. ఇవి మనకి జాండీస్లో చైనా చాలా ముఖ్యమైన మందు. నెక్స్ట్, ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి ఇందులో. డిజిటాలిస్ కూడా చాలా మంచి మంది అండి. డిజిటాలిస్లో నీకు ఏం తెలుస్తుంది ఎక్కువ మటుకు? డిజిటాలిస్ కూడా అంటే వాళ్ళకి కార్డియాక్ ఎఫెక్షన్స్ ఉంటాయి, కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంతో పాటుగా జాండీస్ వస్తే మర్చిపోకుండా ఉండాల్సిన రెమెడీ డిజిటాలిస్. ఆల్వేస్ జాండీస్ అసోసియేటెడ్ విత్ ద హార్ట్ కంప్లైంట్స్. అయిన తర్వాత వాళ్ళకి పల్స్ ఎట్లా ఉంటుంది చెప్పండి? డిజిటాలిస్ట్లో ఎంత ఉంటుంది పల్స్? తక్కువ ఉంటుంది సార్, లో పల్స్ లో ఉంటుంది. చాలా వెరీ మిస్సింగ్ లో బీట్స్ ఉంటాయి. కౌంట్ ఉంటుంది. వెరీ లో కౌంట్. 40 or 50 లోపలే ఉంటుంది. ఎందుకు? హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, హార్ట్ చాలా లో ఉంది. అప్పుడు డిజిటాలిస్ ఇస్తే నీకు లివర్ ప్రాబ్లం, జాండీస్ తగ్గడంతో పాటుగా హార్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ పాయింట్ కదిలితే భయం కదా సార్?
ఏంటండి? కదిలితే భయం కదా, కదలాలంటే భయం కదా. ఏమో సార్, ఆ పాయింట్ అయితే నేను కన్ఫర్మ్ చేయలేను నేను ఇప్పుడైతే. ఆ మెయిన్ చూస్తాను. అది చాలా ఇంపార్టెంట్ సార్, అది ఒకసారి చూడాలి. చెలిడోనియల్లో కదిలితే చెలిడోనియల్లో ఉంటుంది యాక్చువల్గా. కదిలితే ఎక్కువ అనేది చెలిడోనియల్లో ఉంటుంది. అదే సార్, ఇది కూడా అట్లనే ఉంది. ఒకసారి చెక్ చేయండి, చెప్పండి. సరే, నేను తర్వాత చెక్ చేసి చెప్తాను. ఏం సార్? ఆ, ఓకే. అలాగే. ఎందుకంటే అవి ఆ, పక్కన హలో అలా సార్ అది హార్ట్ అయిపోతుందేమో అని ఆ, అయిపోతుందని చెప్తూ ఉంటారు కదా సార్, అవునమ్మా, అది అదే ఆ అదే పాయింట్ అదే. అడుగుతున్నారు. ఓకే ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్, హైపర్ట్రోఫీ ఆఫ్ ది లివర్. లివర్ వాచిపోయి ఉంటుంది డిజిటాలిస్ట్లో. హైపర్ట్రోఫీ ఆఫ్ ది లివర్, గ్రేట్ వీక్నెస్, విపరీతమైన నీరసం, చాలా ఉంటుంది నీరసం. ఎందుకు? పల్స్ చాలా లో ఉంది కదా, 40 ఉంది కదా. ఇక ఎక్కడ కణాలకి రక్తం కానీ పోషక పదార్థాలు కానీ ఎక్కడ సరఫరా కావట్లేదు. థింకింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, పల్స్ వెరీ స్లో కదా, చాలా స్లో ఉంటుంది. నెక్స్ట్, పెయింటింగ్, సింకింగ్ ఇన్ ద స్టమక్, సింకింగ్ సెన్సేషన్ ఇన్ ద స్టమక్. అది మనకి డిజిటాలిస్ట్లో ఎక్యూట్గా కనిపించేది. ఇట్ ఈస్ ఆల్సో హార్ట్ రెమెడీ అలాంగ్ విత్ ద జాండీస్ రెమెడీ. అయిన తర్వాత వీళ్ళకి డిజిటాలిస్ట్లో వైట్ చాక్లెట్ స్టూల్స్ కూడా చాలా ప్రామినెంట్ అండి. స్టూల్స్ కూడా చాలా వైట్గా ఉంటాయి, చాలా వైట్గా ఉంటాయి డిజిటాలిస్ట్ వాళ్ళకి. చాక్లెట్ స్టూల్స్, వైట్ చాక్లెట్ స్టూల్స్. నెక్స్ట్, పేస్ట్రీ స్టూల్స్, మెత్తగా ఉంటాయి. అది కూడా డిజిటాలిస్ట్ 30 డోస్ ఇస్తే వాళ్ళకి చాలా మటుకు జాండీస్ తగ్గిపోతుంది. నెక్స్ట్, చెలిడోనియం. చెలిడోనియంలో కూడా అట్లాగే ప్రామినెంట్గా ఉంటాయి. ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, చిరాకు, విపరీతమైన చిరాకు ఉంటుంది, కదిలితే ఎక్కువ అవుతుంది, ఆకలి ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా చైన్ ఇవ్వచ్చు, చెలిడోనియం ఇవ్వచ్చు. నెక్స్ట్, బ్రయోనియా. బ్రయోనియా కూడా మీకు జాండీస్లో కూడా అది మంచి రెమెడీ అండి. మీకు ఏ సిమ్టమ్స్ కనిపిస్తాయంటే కదిలితే ఎక్కువ అవుతుంది బాధలన్నీ వాడికి, విపరీతమైన చిరాకు. ఎండాకాలంలో వచ్చే జాండీస్లో చాలా ఇంపార్టెంట్ రెమెడీ, అది కూడా ఆలోచించాల్సిన రెమెడీ బ్రయోనియా. విపరీతమైన దాహం ఉంటుంది, స్లోగా వస్తుంది, చాలా స్లోగా వస్తుంది, ఒక్కొక్క రోజు కలిపి వస్తుంది వాళ్ళకి. రైట్ సైడ్ బాధలు ఎక్కువ ఉంటాయి. హీట్ ఆఫ్ సన్, అగ్రవేషన్ ఫ్రమ్ యాంగర్. ఓకే, ఇవన్నీ కూడా బ్రయోనియాలో ఉంటాయి. నెక్స్ట్, ఇంకా ఆర్సిక్ ఆల్బమ్ తెలుసు కదా మీకు. ఆర్సిక్ ఆల్బమ్ సిమ్టమ్స్ ఎక్కువ మటుకు జాండీస్లో మిడ్ డే అగ్రవేషన్ ఉంటాయి, విపరీతమైన వాసన ఉంటుంది, రెస్ట్లెస్గా ఉంటారు పిల్లలు. అలాంటివి వాళ్ళకి ఆర్సిక్ ఆల్బమ్ కూడా బాగా ఇండికేట్ అవుతుంది. క్రోటాలస్ కాస్కవిల్లా లివర్ ఎఫెక్షన్స్లో చాలా చాలా ప్రామినెంట్ అండి. లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ తర్వాత వాళ్ళకి ఎన్సెఫలోపతి, బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి బ్రెయిన్ మొత్తం కోమాలకు వెళ్ళిపోతే లివర్ ప్యాథాలజీ వల్ల వచ్చే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్లో క్రోటాలస్ కాస్కవిల్లా చాలా బాగా పనిచేస్తుంది. 200 డోస్ ఇస్తే ఆ కోమా నుంచి బయట తీసుకొస్తుంది. క్రోటాలస్ కాస్కవిల్లా, ఆ డ్రగ్ గుర్తుపెట్టుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళకి మణికట్టు ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది, మణికట్టు చాలా ఇట్లా 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 ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇట్లా మంచి ఫ్లాట్, మంచి మణికట్టు ఉంటుంది. క్రోటాలస్ కాస్కవిల్లా. స్నేక్ రెమెడీ సార్. ఏంటంటే స్నేక్ రెమెడీ, క్రోటాలస్ కాస్కవిల్లా స్నేక్ రెమెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇంకా మీకు గుర్తుంచాల్సిన రెమెడీ ఏంటంటే ఫాస్ఫరస్. ఫాస్ఫరస్లో కూడా లివర్ ఎఫెక్షన్స్ వచ్చేసి వాళ్ళకు విపరీతంగా వాంతులు అవుతూ ఉంటాయి, బాగా వాంతులు అవుతుంటాయి. పాలు కక్కుతుంటాడు, పాలు తాగుతుంటాడు, కక్కుతుంటాడు, పాలు తాగుతుంటాడు, కక్కుతుంటాడు. అయిన తర్వాత
అవి కూడా ఒకసారి రెడ్ కలర్లో ఉంటాయి. యానస్ చూస్తే బాగా వైడ్ ఓపెన్ ఉంటుంది. యానస్ ఇట్లా ఓపెన్ ఉండి, అంటే అది కన్స్ట్రిక్ట్ కాదు, ఇంకా డెవలప్ కాదు చిన్నపిల్లల్లో. అట్లా మలం లూజ్ అవుతా ఉంటుంది, మలం జారిపోతున్నట్టు ఉంటుంది. అట్లా వాళ్ళు తల్లిలు ఇట్లా తుడుస్తూ ఉంటారు. రోజు 15-20 సార్లు 30 సార్లు అవుతా ఉంటుంది, అట్లే అవుతా ఉంటుంది. అప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయితే చల్లగా తాగడానికి తినడానికి ఇష్టపడతా ఉంటారు. విపరీతమైన వాంతులు. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాను. డిజైర్స్ రబ్బింగ్, ఇట్లా అమ్యులేషన్ ఫ్రమ్ రబ్బింగ్, ఇట్లా 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 రుద్దుతుంటే వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ డార్క్, రాత్రి ఒక్కరు ఇట్లా పడుకోబెడితే ఏడుస్తారు పిల్లలు, చంటి పిల్లలు. అది కూడా ఫాస్ఫరస్లో ఉంటుంది. ఒక ఆమెకు విపరీతమైన ఆ, జలుబు, దగ్గు, అడినాయిడ్స్ ఉన్నాయండి. హైదరాబాద్ నుంచి వచ్చారు. నాకు ఫాస్ఫరస్ అని ఉంది కానీ ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలో చూద్దామని ఒకసారి, ఏం భయం ఉంటుందా అని అడిగా. అవును సార్, ఎందుకు కానీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఇట్లా వెనక్కి చూసుకుంటా ఉంటుంది, వెనక్కి చూసుకుంటా ఉంటుంది, నడుస్తుంటే వెనక్కి చూసుకుంటా ఉంటుంది అంటే ఎవరు ఎక్కడ దాక్కున్నారనే ఫీలింగ్ ఉంటుందేమో అని నాకు అనిపించి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే అవునండి అని ఆ అమ్మాయి చెప్పింది. ఫాస్ఫరస్ 30 కూడా ఇస్తే అడినాయిడ్స్ చాలా మటుకు మళ్ళీ 1 మంత్ బ్యాక్ తర్వాత ఫోన్ చేశారు, చాలా మంది తగ్గిపోయింది సార్, అసలు అప్పుడు తుమ్ములు లేవు, అప్పుడంత ఇబ్బందిగా లేదు, ముక్కు బిగా చాలా మంది తగ్గింది 80% అని చెప్పింది. అట్లా ఉంటా అటువంటి acute లో కూడా అటువంటి సిమ్టమ్స్ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. ఫియర్ఫుల్, ఫాస్ఫరస్ వల్ల ఒక్కరు ఉండడానికి ఎక్కువ భయపడతారు, వెనకాల ఎవరు దాక్కున్నట్టు భయం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చాలా క్విక్గా ఉంటారు, చాలా క్విక్గా ఉంటారు ఫాస్ఫరస్ వాళ్ళు. దే ఆర్ లవ్ అండ్ ఎఫెక్షనేట్, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. అవర్షన్ టు స్వీట్స్, స్వీట్స్ ఇష్టపడరు వీళ్ళు. లవ్స్ పెయింటింగ్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్ కూడా చాలా ఇష్టపడతారు. ఇది మనకు జాండీస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను, నా ప్రయత్నం చేస్తుంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి జాండీస్లో? ఈ టాపిక్ తర్వాత నేను లిథియం కార్బ్ వెళ్తాను నెక్స్ట్. సార్ ఇప్పుడు జాండీస్ వచ్చినప్పుడు ఆర్సనిక్ కలుపు ఇవ్వకూడదని ఎక్కడ విన్నాను సార్. అట్లా సార్ ఎవరో చెప్పారు. ఇండికేషన్స్ అట్లా క్లియర్గా ఏమి ఉండదు. ఉంటే ఇండికేషన్స్ క్లియర్గా ఉంది. సిరోసిస్ ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు. మరి సిరోసిస్ ఆఫ్ లివర్ లో కూడా ఇవ్వచ్చా సార్ అది? సిరోసిస్ ఆఫ్ లివర్లో చాలా చూసుకొని ఇవ్వాలి. ఎందుకంటే సిరోసిస్ ఆఫ్ అనేది చాలా స్లోగా వస్తుంది అనమాట. సరే. చాలా స్లోగా వచ్చే pathology అది. కొన్ని రోజుల ఓకే తరబడి, ఓకే. సంవత్సరాల తరబడి లివర్ తాగి తాగి పాడైతే అప్పుడు వస్తుంది. అలాంటి వాటిలో ర్యాపిడ్ గా పనిచేసే రెమెడీ ఎక్కువ ఇండికేట్ కాకపోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. కొందరికి ఏంటి, ఒక వన్ మంత్ వరకు అన్ని టెస్ట్ చేస్తే నార్మల్ గా ఉన్నాడండి, 15 రోజులు జాండీస్ వచ్చింది, 15 రోజులు ఇంకో 1 వీక్ లో సిరోసిస్ వచ్చింది అంటే మాత్రం అప్పుడు మాత్రం మీరు మిగతా లక్షణాలని సరిపోతే మాత్రం ఆర్సిగాలం ఇవ్వచ్చు. అదే సార్. ఆ స్పీడ్ ఓకే అనేది ఓకే. మ్యాచ్ కావాలి, అవుతేనే. ఓకే. మ్యాక్సిమం సిరోసిస్ ఆఫ్ లివర్ లో చాలా తక్కువ ఇండికేట్ అవుతుంది ఆర్సిగాలో. ఓకే సార్. ఓకే సార్. సరే అమ్మా, ఓకే ఇంకెవరైనా సార్. డౌట్స్ థ్యాంక్ యూ ఉన్నాయా? సార్. థ్యాంక్ సార్ ఒకటి అంటే సంబంధించిన లివర్ సంబంధించిన ఇప్పుడు సార్ కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి అని చెప్పేసి హెర్బిసైడ్స్ విడిసైడ్స్ తాగుతారు కదా సార్. ఏది అయిన తర్వాత వాళ్ళకి ఆ టైం సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కొంతమంది పూర్వమందు తాగుతారు కదా సార్. పురుగుల తాగిన మందు. తర్వాత వాళ్ళకి తాగినప్పుడు కొంతమందికి అప్పటికేమో ఆ టైంలో మనం బయట పడేస్తే బతికేసుకుంటారు. అవును కానీ వాళ్ళకి ఆ లివర్ కంప్లైంట్స్ కొన్ని అట్లే మిగిలిపోయి ఫర్దర్ గా కొన్ని కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్. అవును ఖచ్చితంగా. వాళ్ళకి ఏమన్నా మనం ఎటువంటి మందులు ఉపయోగించుకోవచ్చు సార్, కొద్దిగా యాక్చువల్గా చెప్పగలుగుతారా? ఏంటంటే వాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ ఇండికేటర్గా వస్తుంటే అదే డ్రగ్ కరెక్ట్ సార్. ఒకవేళ ఏ డ్రగ్ కూడా మనకు దొరకట్లేదు, స్పెసిఫిక్గా మొడాలిటీస్ ఏమి ఇవ్వట్లేదు, అప్పుడు మీకు మ్మ్, ఇది ఫస్ట్ వచ్చేది నక్స్వామిక, రెండోది ఆర్సిగాల్బమ్, మూడోది బ్యాప్టిషియా, ఆ, ఏ, తర్వాత చైనా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీస్. చైనా ఎందుకు ఇంపార్టెంట్ అంటే వైటల్ బాగా వెళ్ళిపోయి బాగా నీరసం వచ్చేసి బాగా వాంతులు అయి ఉంటాయి, వాళ్ళని కక్కిస్తారు బాగా. అప్పుడు బాగా వామిటింగ్స్ అయిపోయి అట్లా వీక్ అయినప్పుడు చైనా బాగా వాళ్ళకి సెట్ అవుతుంది. ఆ నీరసాలకి చెమటలకి అది చైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా సార్?
థ్యాంక్ యూ సార్. వాళ్ళకి తల్లికి చాలా ఈజీగా అరిగే ఫుడ్ మాత్రం ఇవ్వాలి. ఈజీగా అరిగే ఫుడ్ అంటే ఏంటి అంటే బెండకాయ కానీ, దొండకాయ కానీ, ఆనంకాయ ఇవ్వద్దు. ఆనంకాయ జాండీస్లో ఇవ్వచ్చు, ఏం కాదు. జలుబు దగ్గులు ఉన్నప్పుడు ఇవ్వద్దు. నెక్స్ట్ పొట్లకాయ కూర పెట్టచ్చు, దొండకాయ కూర పెట్టచ్చు. ఇలాంటివి ఈజీగా అరిగే మాత్రమే పెట్టండి. ఆయిల్ ఫుడ్ అస్సలు పెట్టద్దు. జాండీస్ ఉన్న తల్లికి, జాండీస్ ఉన్న పిల్లలకు ఉంటే తల్లికి అస్సలు ఆయిల్ ఫుడ్ ఏది ఇవ్వద్దు. అయిన తర్వాత పప్పు కూడా హార్డ్ డైజెషన్ కనుక పప్పు కూడా తినొద్దని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి లివర్ సరిగా అరుగుదల లేక పొట్ట బిగ్గర కావడం ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేం చెప్పండి. దోసకాయ ఇవ్వచ్చా సార్? ఎండు ద్రాక్ష ఇవ్వచ్చండి. దోసకాయ దోసకాయ ఇవ్వచ్చు, ఈజీగానే అరుగుతుంది. అది కూడా ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం కూడా ఇవ్వచ్చు, వీక్నెస్ రాకుండా. కొబ్బరి బోండా నీళ్ళు తాపొచ్చు తల్లికి. దగ్గు అని ఏం లేదనుకోండి, కొబ్బరి లేని కొబ్బరి బోండా నీళ్ళు అవి కూడా ఇవ్వచ్చు. ఎగ్స్ వద్దని చెప్పాలి సార్. ఏంటండి? ఎగ్స్ తినకూడదు కదా? ఎగ్స్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఈజీగా అరిగేవి ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ జాండీస్ తర్వాత మోషన్స్ అయినాయి అనుకో, పిల్లల కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. ఈజీగా అరిగేది ఆయిల్ అస్సలు పెట్టద్దు. నో ఆయిల్ ఫర్ ది జాండీస్. చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఎంత మంచి మంది ఇచ్చినా వాడు పూరి బజ్జీ తింటున్నావు అనుకో, ఎంతకి తగ్గదు. ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఇక్కడికి పీడియాటిక్స్ ఆపుతానండి. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను లిథియం కార్బ్ తీసుకుంటా, వెటమిన్గా. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా ఇంకేమైనా ఉంటే పీడియాటిక్స్ నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటాను. ఓకేనండి? ఓకే సార్. చాలా ఎలాబొరేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. అసలు మీరు చెప్పిన దాంట్లో మరి ఎస్కేప్ అవ్వలేం, అంత ఎలాబొరేట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. నమస్తే. వాసుదేవ. 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 వాసుదేవ.